నమస్కారము. పెద్దలు ఒక మాట చెప్పారు. వినాశకాలే విపరీత బుద్ధి. మనిషికి నాశనం దగ్గర పడినప్పుడు ఆలోచనలు విపరీతంగా మారుతాయట. నేడు ప్రపంచాన్ని చూస్తుంటే అదే అనిపిస్తోంది. స్వార్థం, అహంకారం, అధికార వ్యామోహంతో పాశ్చాత్య దేశాలు చేస్తున్న మూర్ఖపు నిర్ణయాల వల్ల అమాయక ప్రజలు యుద్ధ మేఘాల కింద నలిగిపోతున్నారు. మిత్రులారా, తుపాకులు, బాంబులు శాంతిని ఇస్తాయా? అధికారం కోసం రక్తం చిందించడం నాగరికత అనిపించుకుంటుందా? లేదే. ఇది కేవలం వినాశనానికి దారితీసే విపరీత బుద్ధి మాత్రమే. కానీ ఈ యుద్ధాల హోరులో మనం చేయగలిగేది ఏమీ లేదని చేతులు ముడుచుకొని కూర్చుందామా? లేదే. మన దగ్గర అంతకంటే శక్తివంతమైన ఆయుధం ఒకటి ఉంది. అదేమిటో చెప్పనా? పరిష్కారం. ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మనం మారాలి. మన ముందున్న వ్యక్తిని ఒక శత్రువుగానో వేరే దేశస్థుడిగానో కాకుండా ఒక ఆత్మగా మస్తకములో మెరిసే మణిగా చూడటం నేర్చుకోండి. అప్పుడు ద్వేషం పోయి సోదరభావం పుట్టుకొస్తుంది. మన ఆలోచనల్లో శాంతి ఉంటేనే మన మాటల్లో ప్రశాంతత ఉంటుంది. మన చుట్టూ ఉన్న 10 మందికి మనం శాంతిని ఇవ్వగలిగితే అదే విశ్వశాంతికి మొట్టమొదటి అడుగవుతుంది. మిత్రులారా, మనం కేవలం మనుషులం మాత్రమే కాదు, ఈ భూమి మీద శాంతిని స్థాపించడానికి వచ్చిన దివ్య ఆత్మలం కూడా. ఆ స్పృహతో బతికితేనే కోపం అనేది మన దరికి చేరదు. మిత్రులారా, యుద్ధం ఆయుధాలతో ముగియదు. అది కేవలం ప్రేమతో, పరమాత్ముని స్మృతితో మాత్రమే ముగుస్తుంది. రండి, మన ఆలోచనల ద్వారా ప్రపంచానికి శాంతి కిరణాలను ప్రసాదిద్దాం. మిత్రులారా, ఈ సందేశం మీకు నచ్చితే ప్రపంచ శాంతి కోసం మీ వంతు కృషిగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, మోటివేషనల్ విషయాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ మీ ఆదరణతో మారుమ్రోగిపోవాలి. ఓం శాంతి, శాంతి, శాంతి.